చిన్ని కృష్ణుడు అల్లరి చేస్తున్నాడని యశోదామాత కృష్ణుణ్ణి ఒక రోటికి కట్టేయటం, చిన్నారి కృష్ణుడు ఆ రోటితో సహా 2 చెట్ల మధ్య నుంచి పాక్కుంటూ వెళ్ళటం, ఆ వృక్షాలకి శాప విమోచన కలిగి తిరిగి దేవతలుగా మారి శ్రీకృష్ణుని ఎదుట ప్రణమిల్లటం మనకి తెలిసిన కథే కదా. మరి ఈ 2 వృక్షాల వెనుక కథ ఏమిటో తెలుసుకుందామా? కుబేరపుత్రులైన నలకూబర మణిగ్రీవులు ఐశ్వర్య మదంతో మద్యపానం మొదలైన వ్యసనాలకి బానిసలై భ్రష్టులై చరిస్తూ ఉంటారు. ఒకానొక సమయంలో వారిద్దరూ మద్యం మత్తులో మునిగి అటుగా వెళ్తున్న నారదుల వారిని అవమానించే రీతిలో ఆ మహాముని ఎదుట నగ్నంగా నిలబడతారు. అంతగా దిగజారిపోయిన వాళ్ళని దయతో ఉద్ధరింపదలిచిన నారదులు భూలోకంలో వృక్షాలుగా జన్మించమని శపిస్తారు. అలా వృక్షాలుగా జన్మించిన వారిలోని పూర్వజన్మ స్పృహ అలాగే ఉంటుంది. అందుకే ఎటూ కదలలేని ఆ పరిస్థితి వారికి నరకప్రాయంగా ఉంటుంది. అదే వారికి శిక్ష. శిక్షాకాలం పూర్తయ్యాక వారికి విముక్తిని కలిగించి నీ దర్శన భాగ్యం కలిగించమని నారదుడు కృష్ణ భగవానుణ్ణి కోరుతాడు. అందుకే చిన్ని కృష్ణుడు ఆ విధంగా వారికి శాప విముక్తి కలిగిస్తాడు.